హాయ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఏదో మరి మనం చూద్దాం. మార్క్ 11వ అధ్యాయము 23వ వచనము. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే, ట్రూలీ ఐ టెల్ యూ ఇఫ్ ఎనీవన్ సేస్ టు దిస్ మౌంటైన్ go throw yourself into the sea and does not doubt in their heart but believes that what they say will happen, it will be done for them. ఈ వచనం ఏమని తెలియజేస్తుందంటే విశ్వాసం గురించి తెలియజేస్తుందండి. మరి మనం ఎన్నోసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే అన్ని కూడా మన సొంత శక్తితో మనం జయించగలుగుతాం, లేకుంటే ముందుకెళ్ళగలుగుతాము అని అనుకుంటాం. కానీ ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే మనం దాన్ని పలకాలంట అండి. అంటే మన నోరుని మనం వాడి దాన్ని ఎప్పుడు చెప్పటం మనం ప్రారంభిస్తామో ఒక గొప్ప కార్యాన్ని మన జీవితంలో చూడటం మనము ప్రారంభిస్తాము అని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఈ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే మనం హృదయంలో దాన్ని నమ్మాలంట. సందేహానికి 1% కూడా దానికి చోటు మనం ఇవ్వకూడదంట. మరి దాన్ని పలుకుతూనే మనం ఉండాలంట. ఈ వచనం ఎక్కడ అవుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సేవకు ఒక మార్గంలో వారు వెళ్తూ ఉన్నప్పుడు ఒక అంజరపు చెట్టుని వారు చూసినప్పుడు దానిలో ఫలం ఉండదు, అది ఫలం ఇచ్చే కాలము కూడా కాదు, లేకుంటే సీజన్ కూడా కాదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కానీ వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే శపిస్తాడు. శపించిన వెంటనే ఆ చెట్టు చచ్చిపోతుంది అన్నమాట. వెంటనే శిష్యులు అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఈ సమాధానాన్ని చెప్తున్నాడు. అంటే మనం చెప్పే మాటల్లో జీవం ఉంటుందండి. ఎన్నోసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితంలో మనం అనుకున్న రీతిగా చాలా విషయాలు వెళ్ళకపోయేసరికి మన జీవితాన్ని మనమే శపిస్తూ ఉంటాం. ఏదైనా వ్యాధి ఉందనుకోండి, కొన్నిసార్లు ఏం చెప్తామంటే నేను ఎలాగే మరణిస్తాను. ఏదైనా విషయంలో మనకు ఓటమి వచ్చింది అనుకోండి, ఏం చెప్తూ ఉంటామంటే దీంతో నా జీవితం అయిపోయింది, ఇకపై నాకే విజయం నాకు రాదు అని చెప్పేసి ఎన్నోసార్లు మనము ఏం చెప్పాలి అదే పలుకుతూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే మనము జీవము ప్రకటించటం మనము నేర్చుకోవాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి వారు వెళ్తూ ఉంటారు. ఓడలో వెళ్తూ ఉన్నప్పుడు వారు అలసిపోయి మరి నిద్రపోతూ ఉంటారు అన్నమాట. వెంటనే గట్టిగా ఒక అల వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, తుఫాన్ వచ్చేస్తుంది. వెంటనే అక్కడున్న శిష్యులు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని లేపి వారేం చెప్తారంటే మేము గొప్ప హాని మాకు రాబోతుంది, లేకుంటే మేమందరం కూడా నశిస్తామేమో అని చెప్పేసి వారి యొక్క నోటితో వారు దాన్ని పలుకుతున్నారండి. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెళ్ళి వారు లేపుతున్నారు. లేపిన వెంటనే ప్రభు అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ పోయింది అని అడుగుతున్నాడు. అడిగిన వెంటనే ఆయన నోటిని ఆయన వాడి ఆయన ఏం చెప్తున్నాడంటే ఇప్పుడే ఈ అలలు, ఈ గాలి, ఈ తుఫాను అన్ని కూడా ఆగాలి అని చెప్పిన వెంటనే ఆ తుఫాను, గాలి కూడా ఆగిపోతుంది అన్నమాట. ఎందుకు ఇది మీకు తెలియజేస్తూ ఉన్నానంటే మనము కూడా మన జీవితంలో జీవాన్ని పలకటం మనము నేర్చుకోవాలండి. సో ప్రభు అదే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనం మరణాన్ని మనం పలుకుతూ ఉన్నామా, లేకుంటే జీవాన్ని పలుకుతూ ఉన్నామా అనే ప్రశ్న ప్రభు ఈరోజు మన దగ్గర వేస్తూ ఉన్నాడు. అలాగే ప్రభు ఎప్పుడు ఆ ఓడలో ఆయన నిద్ర నుంచి లేచి మరి జీవాన్ని ఆయన ప్రకటించడో వెంటనే అక్కడ ఒక కామ్నెస్ వచ్చిందంట అండి, విశ్రాంతి వచ్చిందంట ఆ ఓడలో. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే ఈరోజు మనం ఎక్కడన్నా మరణాన్ని పలుకుతున్నామా, ఈరోజు సరి చేసుకుందాం. ప్రభు దగ్గర చెప్తాం, ప్రభువా నేను ఈరోజు జీవాన్ని ప్రకటిస్తున్నాను. ఒకసారి ఏమైందంటే మా మినిస్ట్రీకి ఒక మంచి మిక్సర్ తీసుకోవాలని అనుకున్నాం. మిక్సర్ అంటే మనము ఆడియో సెట్టింగ్స్ అంతా కూడా దానిలో చేసుకోవచ్చు అన్నమాట. వెంటనే అప్పుడు మా పరిస్థితి చూస్తే మేము దాన్ని కొనలేమన్నమాట. అంటే చాలా ఖరీదైన ఒక మిక్సర్, మరి చాలా మా శక్తికి మించిన ఒక మిక్సర్ అన్నమాట. వెంటనే నేను ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభువా ఇది కొనలేము కదా, ఇది ఎలా కొంటాం అని చెప్పేసి నా మనసులో ఆ తలంపు వస్తూనే ఉండే అన్నమాట. వెంటనే ప్రభు చెప్పాడు, అడుగు
అడుగు వారికి నేను సమస్తము ఇస్తాను అని ప్రభు దేవునికి వాక్యం తెలియజేస్తుంది కదా. మరి అడగటానికి మనం ఏం చేయాలంటే ఈ నోరు మనం వాడాలి కదా. వెంటనే నేనేం చెప్పడం ప్రారంభించానంటే, ప్రభువా, ఈ లోకంలో ఎవరి దగ్గర లేనిది మంచి శ్రేష్టమైనది మాకు ఉండాలి ప్రభువా అని చెప్పిన వెంటనే అది చెప్తూనే ఉన్నాను అనమాట. ఒక మాసం అయింది, 2 మాసాలైంది, 3 మాసాలైంది, 4 మాసాలైంది, 5 మాసాలైంది. ఇంకా ఏం చేయాలి ప్రభువా అని ఆలోచిస్తూనే ఉన్నాను. మరి ఒక రోజును ప్రభు మాకు ద్వారాన్ని తెరిచాడు. మరి వెళ్ళి వెంటనే లోకంలో ఎవరి దగ్గర లేనిది అంటే అంత ఖరీదైన ఒక మిక్సర్ని ప్రభు మాకు ఇవ్వటం జరిగిందండి. ఆ రోజు నాకేం అర్థమైందంటే, మనకున్న నిజమైన సందర్భాన్ని చూసి మన చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి మనము మరణాన్ని మనం ప్రకటించకూడదు, కానీ జీవాన్ని ప్రకటించటం మనము నేర్చుకోవాలి. లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఇన్ అవర్ టంగ్ అని రాయబడి ఉంది కదండి. మన నాలుకలోనే జీవము మరణము కూడా ఉంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను జీవాన్ని మాత్రమే ప్రకటిస్తాను, మరణాన్ని నేను ఇక ప్రకటించను అని చెప్పటం ప్రారంభిద్దాం. మన జీవితంలో గొప్ప మార్పుని చూద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రభువా, మేము ఈరోజు మీ యొక్క సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. ప్రభువా, మేము ప్రకటించేది అన్ని జీవము మాత్రమే ప్రకటించాలని, మేము దాన్ని ప్రకటించినప్పుడు తప్పకుండా మా జీవితంలో ఒక మార్పుని చూస్తామని ఈరోజు మేము నేర్చుకున్నాం. ఈ వాక్య ప్రకారం మేము ఎక్కడంతా మాకు జయం కావాలో అక్కడంతా మేము సందేహింపకుండా ప్రభువా, మేము మీపై విశ్వాసం ఉంచే ఒక వ్యక్తిగా మీరు మమ్మల్ని మార్చమని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఎప్పుడు జీవాన్ని ప్రకటించడం ప్రారంభిస్తామో ఒక గొప్ప కార్యాన్ని మా జీవితంలో చూస్తామో అని ఈరోజు మేము నేర్చుకున్నాం. అలాగే ఎక్కడంతా మాకు అనుకూలంగా ఆ పరిస్థితి లేదో అక్కడంతా కూడా ఆ మరణాన్ని ప్రకటించకుండా మీరు మాకు నేర్పించినట్టు ఆ ఓడలో మీరు ఎలా జీవాన్ని ప్రకటించారో అలాగే మేము వెళ్ళే సందర్భాల్లో అన్నిట్లో కూడా జీవాన్ని ప్రకటించే ఒక వ్యక్తిగా మీరు మమ్మల్ని మార్చమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.